వ్యవహరించారు పవన్ కళ్యాణ్. కానీ ఆయన ఎప్పటికీ కింగ్ కాలేరు. ఎందుకంటే కూటమిలో కింగ్ మేకర్గా ఉన్నా కూడా ఆయన వాళ్ళ పార్టీ నేతలు ఏమంటున్నారంటే ఈయనే సీఎం చేయొచ్చు కదా, డిప్యూటీ సీఎం మీరు లొకేషన్ చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పార్టీ కోసం 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చారు, ఓకే. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం చేస్తే ఈయన సీఎం చేయండి అంటూ వాదన వినిపిస్తున్నారు. సో మీ వాదన ఏంటి? నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎలాంటి షరతులు లేవు. కొన్ని షరతులతో కూడినదే, లేదంటే 1000 పదవులు మాకు వస్తాయా, ఇన్ని మంత్రి పదవులు ఇస్తున్నారా, ఈ షరతులు ఏం లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ పొత్తు అనేది జరిగింది. అది కూడా దేనికి అంటే వైకాపాని దారుణంగా ఓడించడమే ఒక ఎజెండాగా వీళ్ళు వర్క్ చేశారు ముగ్గురు కూడా. సో ఈవెన్ బీజేపీని కలుపుకోవాల్సిన అవసరం లేదు, అయినా కూడా కలుపుకుని ముందుకెళ్ళారు. అంటే చంద్రబాబు కేసు కూడా ఒక అంశం కదా, అంశం కూడా ఉంది. సో సార్ అన్నట్టుగా క్రేజ్ అనేది వచ్చింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో ఆ పార్టీకి కూడా క్రేజ్ అనేది వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తానండి. ఏంటంటే ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే అనేవారు, మనకి పవర్ కావాలి. సో పవర్ నేను సింగిల్గా వెళ్ళి, ఇప్పుడు జనసేన ఒక్కటే వెళ్ళి అన్ని స్థానాల్లో పోటీ చేస్తే అంత డబ్బు లేదు నా దగ్గర, నేను గెలుస్తానని నమ్మకం లేదు. సో ఓట్లు చీలిపోతాయని డైరెక్ట్గానే చెప్పాను. సో వాట్ ఎవర్ ఓట్లు ఉంటాయి అవి చీలిపోతాయి. సో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని లేదంటే ఎమర్జ్ అయ్యి బీజేపీతో ఒక కూటమికి వెళ్తేనే మనం గెలుస్తాం, మనకు పవర్ వస్తుంది. వాట్ ఎవర్ ఆ పవర్ ఏదైనా సరే. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కావాలని అడగల, సో ఇలాగా పార్టీ ఎమర్జ్ అయ్యేటప్పుడు ఏం షరతులు ఏం పెట్టుకోవాలా. సో అక్కడ ఏంటంటే స్వచ్ఛందంగా ఆహ్వానించారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. సో జనసేనకి ఏదైతే ఒకటి ఇవ్వాలో రెస్పెక్టబుల్గా ఆ పదవులు కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రెండో పాయింట్, సో నాగబాబుని ఎప్పుడైతే మీరు ఇంక్లూడ్ చేశారో క్యాబినెట్ మంత్రి పదవి అనేది, కొంతమంది తెలుగుదేశం పార్టీ మాజీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారో మేబీ వాళ్ళు హర్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి పార్టీ టికెట్ ఇవ్వాల, జనసేన తరఫున వాళ్ళు క్యాంపెయిన్ చేసి గెలిచేలా చేశారు, పార్టీ త్యాగం చేసి త్యాగం చేశారు. ఇప్పుడు మాట్లాడేది కూడా కొంతమంది కార్యకర్తలే మాట్లాడుతున్నారు. సో ఇందులో కూడా ఇంకొక పాయింట్ చెప్తాను నేను, ఏంటంటే కోవర్ట్స్ ఉండొచ్చు, సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు జనసేన కోవర్ట్స్ ఉండొచ్చు, వైకాపా కోవర్ట్స్ కూడా ఉండొచ్చు, ట్రోల్ చేసేవాళ్ళు కానీ అది కానీ. సో మీకు లోకేష్ బాబుని సీఎం చేయాలి అది అని. అయితే ఏంటంటే ఇక్కడ లోకేష్ గారికి ఎంతవరకు అర్హత ఉంది డిప్యూటీ సీఎం కింద చేసేంత అర్హత ఎంతవరకు ఉందనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. గెలవనప్పుడే ఆయన మినిస్ట్రీ చేశారు, ఇప్పుడు కూడా అర్హత లేకపోయినా డిప్యూటీ సీఎం చేయొచ్చు, ఎందుకంటే తండ్రి చేతిలో పదవి. అదే నేను అంటుంది, ఇప్పుడు ఆయనకి ఎంతవరకు అర్హత ఉంది అనేది కూడా అంశం డిబేట్ చేయాల్సిన అంశమే. ఇప్పుడు పార్టీని జనసేన పార్టీని ఒక పార్టీని తెచ్చుకుని ఎమర్జ్ చేసినప్పుడు, సో ఇన్ని సంవత్సరాలు మేము కొలాబరేట్ గా ఉంటాము, లేదంటే మేము విడిపోతే ప్రధాన ప్రతిపక్షమే అవుతుంది, అందులో డౌటే లేదు. అయితే ఎంతవరకు ఇది ముందుకు తీసుకెళ్తారు, ఎన్ని హోదాలు ఇస్తున్నారు, మనకి ఎంత మినిస్ట్రీ ఇస్తున్నారు అనేది ఎక్కడ కూడా వాళ్ళు ముందస్తుగా అనుకోలే. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ డిప్యూటీ సీఎం కింద తీసి లోకేష్ ని పెట్టారు డిప్యూటీ సీఎం కింద అంటే ఖచ్చితంగా అది డిబేటబుల్ అంశమే అవుతుంది. అది ఖచ్చితంగా జనసేన పార్టీలో ఎవరైతే పవన్ కళ్యాణ్ నమ్ముకుని కొంతమంది ట్రావెల్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తారు, డౌటే లేదు. సో ఎందుకంటే మా పార్టీ అధినేత ఒక కీలకమైన పదవిలో ఉంటే వాళ్ళకు కూడా రేపు పొద్దున ఆ పదవులు అనేది వస్తాయి, ఏదైనా హోదా ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు లబ్ధి పొందుతారు. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీరు చంద్రబాబు అనౌన్స్ చేయకుండా, అసలు ఎవరు కూడా అనౌన్స్ చేయాలి, ఇదంతా కూడా సోషల్ మీడియాలో 2-3 రోజుల నుంచి వస్తుంది. సో అన్నట్టుగా వర్మ గారు మాట్లాడింది కానీ, సో మొన్న ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా లోకేష్ బాబుకి సపోర్టింగ్ కార్యకర్తలు అందరూ కూడా ఇలాగే మాట్లాడారు అని ఇవన్నీ వదంతులే వస్తున్నాయి. సో ఎక్కడా కూడా మనకి బలంగా వినిపించిన వాదన అయితే లేదు, డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబుని అనౌన్స్ చేస్తారు అనేది ఎక్కడా కూడా లేదు. అయితే చాలా వ్యూహాలు ఉంటాయి, మీకు తెలిసింది చంద్రబాబు నాయుడు సార్ అన్నట్లుగా. సో వ్యూహాలు అంటే ఇలా ఒక 2-3 గాసిప్స్ అలా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు, రెస్పాన్స్ ఎలా, ఇప్పుడు సినిమాకి ఒక టైటిల్ పెడతాం మనం, ఆ టైటిల్ కరెక్ట్ గా ఉంటుందా లేదా అని ముందే లీకేజ్ ఇస్తూ ఉంటారు. సో అలాగే ఏమన్నా ఇది మేబీ లీకేజ్ లాగా ఏమన్నా జనాల అభిప్రాయం కానీ జనసేన వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఏమనుకుంటున్నారు, ఇది కూడా అయ్యి ఉండొచ్చు మేబీ. సో మూర్తిగా అన్నట్టు పదవులు ఆశించరు పవన్ కళ్యాణ్, కానీ పదవి పార్టీకి చాలా అవసరం కదా. అసలు ఆయన పదవులు ఆశించరని మీరు ఎట్లా అంటారు? చాలా సందర్భాల్లో పవన్ చెప్పారు, లేదంటే తీసుకుని ఉంటే అవకాశం ఉంది నాకు చాలా సార్లు తీసుకోలేదని. ఆశించకుండా ఉండింటే డిప్యూటీ సీఎం ను వద్దనాలి, నేను అవుట్ సైడ్ మద్దతు ఇస్తానని చెప్పాలి. గతంలోనే ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అవుట్ సైడ్ మద్దతు ఇచ్చారు,
కాంగ్రెస్ కు అవుట్ సైడ్ మద్దతు ఇచ్చారు. కానీ ఫ్యాన్స్ ఊరుకోరు కదా. ఫ్యాన్స్ రాజకీయాల్లో ఫ్యాన్స్ అవన్నీ కూడా గెలిచేంత వరకే. నేను చెప్పేది 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. నువ్వు ఎలాంటి పదవి తీసుకోను మీరు అన్నప్పుడు వాళ్ళంతా అలా ఏమైపోతారు? కాదండి, 100% స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి పార్టీ అసలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరికి తగ్గకుండా ఉండాలి, ఇండివిజువల్ గా ఉండాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇండివిడ్యువల్ గా ఉన్నాడు కాబట్టి పవన్ ఇంత ఆయన ఇండివిజువల్ గా ఉంటే ఆయనకి డిప్యూటీ సీఎం వచ్చేదే కాదు. ఆయన చంద్రబాబు నాయుడుతో అంటకాగారు కాబట్టి చంద్రబాబు నాయుడిని జీ హుజూర్ అన్నారు కాబట్టి ఆయన పైకి మీరు ఇంకొక విషయం చెప్తాను. డిప్యూటీ సీఎం ఇచ్చింది ఇంకోటి రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం అనేదే లేదు, అసలు మంత్రి పదవులు మాత్రమే ఉండేది. ఇది కేవలం 6వ ఫింగర్ అంటారు. ఇట్ ఇస్ జస్ట్ లైక్ 6th ఫింగర్. ఓకేనా, దీనికి ఏ ప్రత్యేకమైన హోదా ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి సీఎం తర్వాత ఏదైనా కూర్చోపెట్టకపోతే ఎన్నికలైన సమయంలోన చాలా రచ్చరచ్చ జరిగేది. అప్పుడే కూటమి ఒకటి క్రియేట్ అయ్యింది కాబట్టి ఆ వ్యవహారంగా ఈ డిప్యూటీ సీఎం చేసి కూర్చోబెట్టారు. అలా చూసుకుంటే గత ప్రభుత్వంలోన 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, 5 మంది ఉన్నారు. దానికి ఏ విలువ ఉంటుందండి? పవన్ కళ్యాణ్ విలువ ఉంది కానీ పవన్ కళ్యాణ్ విలువ ఉంది కానీ డిప్యూటీ సీఎం లేదు. పవన్ కళ్యాణ్ ఉంది, ఆ పదవికి లేదు, ఎప్పటికీ ఉండదు. డిప్యూటీ అనేది అలంకారంగా చెప్పుకోవడానికి సీఎం తర్వాత ఇప్పుడు ఒకటి చెప్తాను, ఆయన డిప్యూటీ సీఎం అయినాడే అనుకున్నాం, ఈక్వల్ పవర్ సెంట్రిక్ అయి ఉంటే కనుక ఆయన ఏం చేయగలిగాడు? చివరికి వాళ్ళ అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని మొత్తం అంతా అనౌన్స్ చేసేసి క్యాబినెట్లో కూడా కూర్చోబెడతారని చెప్తే చివరిలో తుసుమనిపించారు. ఆయనే అన్నాడు, లేదు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన తీసుకుంటాం. మొట్టమొదటి ఎమ్మెల్సీ సీట్ ఈయనకి ఇచ్చిండొచ్చు కదా, మళ్ళీ ఈయన ఇవ్వకుండా మిగిలిన ముగ్గురికి ఇచ్చుకొని కాంబినేషన్లో భాగం ఈక్వేషన్లని ఆయన డైరెక్ట్గా నేను మినిస్టర్లో తీసుకుంటానని ఫీలర్ వదిలి తర్వాత తీసుకోకుండా ఇన్ని వ్యవహారాలు చంద్రబాబు నాయుడు నడుపుతున్నా కూడా ఏమీ ఎలాంటి పరిస్థితుల్లో బాబుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఏం చేయలేకనుకుంటున్నారు? కుటుంబ రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్కి లేదంటే బీజేపీ పార్టీకి అసలు ఇష్టం లేదు. అవన్నీ తప్పు మాటలండి. అందరికీ అన్ని ఇష్టమే, ఎందుకుండవండి? రాజకీయం అంటేనే రాజకీయం చేయడం, అందులో అది ఇష్టం ఇది ఇష్టం అనేది వేరియేషన్స్ ఏమి ఉండవు. నేను పక్కాగా ఉంటాను, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను, అవన్నీ చెప్పడానికి వినడానికి చాలా బాగుంటాయి. అలా కాదు పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ఉన్న కొద్దిపాటి అవకాశంలోనే ఇండివిజువల్ గా వ్యవహరించడానికి ప్రయత్నించాడు. బీఆర్ నాయుడిని ఈవోని ఎక్కడ పిఠాపురం సభలోనే ఏమన్నాడు, డిప్యూటీ సీఎంని నేనే సారీ చెప్తున్నాను, మీకేంటి నామోషి, జరిగింది తప్పు, క్షమాపణ చెప్పి తీరాలని చెప్పారు. ఇక్కడ క్షమాపణ చెప్పమని అడిగింది ఎవరిని? బీఆర్ నాయుడిని. ఆ నాయుడు ఎవరు? చంద్రబాబు నాయుడు మనిషి. ఆయన కూర్చోపెట్టారు, ఆయన తీసుకొని కూర్చోబెట్టారు, వాళ్ళు తీసుకొని కూర్చోబెట్టారు. అక్కడ టార్గెట్ చేయడం వల్లనే బహుశా ఈరోజు డిప్యూటీ సీఎం లోకేష్ బాబు అనేటువంటి నినాదం పుట్టిండొచ్చు అని ఎందుకు అనుకోరాదు? భయపడుతున్నారా పవన్ కళ్యాణ్? మేబీ. ఏం నీ ఒక్కడే కాదు కదా, పవర్ సెంటర్కి ఇంకోటి తెచ్చి కూర్చోబెడతా, ఏముంది? అప్పుడు 2 ఈక్వల్ అయింది అనుకోండి, తప్పు చావండి. నిజంగా భయపెట్టే అంత వెసులుబాటు చంద్రబాబుకు ఉందా? ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ బయటికి పంపించాలి అంటే బీజేపీతో పార్ట్నర్